ప్రభు ఆశీర్వాదకరంగా కోరికలన్నీ మహిమకరంగా ప్రభు జరిగిస్తూ వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలందరూ కూడా దేవుని యొక్క పనిలో సహకారంగా ఎంతవరకు వచ్చి ఉన్నారు. దేవుడు సంఘ బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. వీళ్ళారా, ఈరోజు ముగింపు కూడికగా ఉంది. దైవజనులు మన మధ్యకి సీసీ కార్నర్లో దేవుని యొక్క పరిచయం చేస్తున్న డానియల్ పాస్టర్ గారు మన మధ్యకు వచ్చున్నారు. ఈ సమయంలో వారికి సమయాన్ని ఇస్తుంటుండగా ఇంకా మనం ఇంకా ఆలస్యం చేయకుండా వచ్చేవాళ్ళు వాళ్ళే వస్తుంటారు. మనం త్వరపడి ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చక్కగా అందరూ కూర్చుందాం. దేవుని యొక్క సన్నిధిలో పాలు పొందిన బిడ్డలందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చివరి దినంగా ఈ యొక్క దినం ఉంటూ ఉంది కనుక చక్కగా వాక్యాన్ని వినండి. దేవుని యొక్క వాక్యాన్ని దైవజనులు అందిస్తారు. నేను వారికి సమయం ఇస్తుండగా అందరూ కూడా గట్టిగా చప్పులు కొడుతూ అన్న ఆహ్వానిస్తూ దేవుని నామాన్ని మనం మహిమపడుతూ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. దైవజనులకు అలాగనే సంఘ బిడ్డలందరికీ స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క కృపలో నిజంగా మంతిని బ్రాంచ్, భూపాలపల్లి బ్రాంచ్ని దేవుడు ప్రేమించి అక్కడ 4 రోజులు కోడికలు ఆశీర్వదించి ఇక్కడ 3 రోజులు కోడికలు, మొత్తం 7. హల్లెలూయా. అంటే సంపూర్ణం. రాకడి దినాల్లో మనం ఉంటుండగా దేవుడు మనల్ని సంపూర్ణంగా మార్చుటకు దేవుడు ఇలాగున కార్యాలు జరిగిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మన ఆత్మీయ తల్లిదండ్రులు, వారి ప్రార్థన, వారికి ఇచ్చిన దర్శనం, వారికి ఇచ్చిన ప్రత్యక్షతలో వారు పరిపూర్ణులై మన ఆత్మీయ తండ్రి దేవుని యొక్క సంకల్పం ద్వారా మనల్ని కని మన ఇంతవరకు బలపరిచి స్థిరపరిచారు. ఆ ఇచ్చిన ప్రభువు తన దాసుల ద్వారా ఇచ్చిన ఉపదేశమే మనల్ని బలపరిచి ఇలాగున సంపూర్ణంగా మారుస్తూ స్థిరపరుస్తూ ఆయన కొరకు సిద్ధపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ తండ్రి పరిపూర్ణులై మనకు మాదిరిగా నడిచి ఆ సీయోన్లో దేవుడు అయ్య కొరకు సిద్ధపరిచిన ఆ స్థానాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు ఆత్మీయ తల్లి కూడా ఆ పరిపూర్తిలోకి నడిపించబడుతూ మనకు ముందుగా ఇంకా నడుస్తున్నారు. ఎన్నో వేదన, ఎంతో శ్రమ, భయంకరమైన వేదన నుండి దేవుడు తప్పించి మనకు మాదిరిగా ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ యొక్క ఫలభరితమైన జీవితాన్ని చేస్తూ ఈ దినం మనకు మాదిరిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ప్రయాణం, తండ్రి ప్రయాణం ముగించబడ్డది. తల్లి ప్రయాణంలో ఉంది, మనకు ముందుగా ఉంది. వాళ్ళు ఎలాగున ఫలించి విస్తరించారో ఈ దినం మనం కూడా ఫలించి విస్తరించాలని, సిద్ధపడాలని ప్రభు మనకి మంచి దినాలు ఇచ్చాడు. ఒకసారి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతగా ఈ ముగింపు దినం మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆరంభం కంటే ముగింపు మేలని రాస్తుంది. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ఆత్మీయంగా ప్రారంభిస్తున్నారు కానీ ముగించలేకపోతున్నారు. ఆదాము ప్రారంభించాడు కానీ ముగించలేకపోయాడు. అలాగనే సౌలు ప్రారంభించాడు కానీ ముగించలేకపోయాడు. మన ప్రభు ప్రారంభించి ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఏమంటున్నాడు ఆ మాట చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్తున్నారా? హల్లెలూయా. ఎంతమంది ఫాస్టింగ్లో ఉన్నారు?
అందరినీ దేవుడు దీవించబోతున్నాడు. పరిస్థితులను బట్టి ఉన్నాము, ఉండలేము, కానీ ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కాలం అలా ఉంది, ఏం చేయలేం. అయ్యాని అప్పగించడం తప్ప ఏం చేయలేం. అలాంటి దినాల్లో ఉన్నాం, అలాంటి పరిస్థితులు. ఏదేమైనా దేవుడు నమ్మకస్తుడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు ప్రభు ఈ లోకంలో తన చివరి దశలో ఏమంటున్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ మాట ప్రార్థనలో పరలోక తండ్రితో ఈ మాట చెప్తున్నాడు. నీవు నాకు పని ఇచ్చావయ్యా, ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. ఇప్పుడు ప్రభు రానై ఉన్నాడు పెళ్లి కుమారుడిగా. మనం పెళ్లి కుమార్తెగా వధువుగా సిద్ధపడాలి. ఆమెను చెప్పండి. ఇప్పుడు మనకు ఆయన మాదిరిగా నడిచి ఏ పని చేశాడో మనం కూడా అదే పని చేయాలి. హల్లెలూయా. స్త్రీ కంట శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘానికి పురుషుడు క్రీస్తు స్థానంలో ఉన్నాడు. స్త్రీ పురుషుని స్థానం. అంటే శిరస్సు, సంఘానికి శిరస్సు ఎవరయ్యా అంటే యేసు. అంటే శిరస్సు అంటే ఆలోచన, నడిపింపు. అంటే ఇప్పుడు యేసు ఎలా నడిచాడో మనం అలా నడవాలి, ఆయన శరీరముగా, ఆయన సంఘముగా. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాడు. ఇప్పుడు సంఘమైన మనము, కట్టబడుతున్న మనము, సిద్ధపడ్డకు ఆయన సన్నిధి రక్షించబడ్డ మనం ఏం చేయాలి? మనము కూడా మనకు పని ఇచ్చాడు, ఆ పనిని మనం సంపూర్ణం చేసి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచినప్పుడే మహిమలో ప్రభు ప్రత్యక్షం కానున్నాడు. ఆ మహిమలోకి మనం ప్రవేశించబోతున్నాము. హల్లెలూయా. అయితే మనం చేయవలసింది, ప్రభు ఏం చేశాడో అదే మనం పని చేయాలి, ఇంకా వేరేది ఏ పని లేదు. ఏం చేశాడు ఆయన? ప్రతి ఆత్మ రక్షణ కొరకు ఆయన సజీవ యాగంగా సమర్పించుకున్నాడు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఎందుకు? లోకము రక్షించబడాలి. హల్లెలూయా. తీర్పు తీర్చబడ్డ కాదు, ఆయన తీర్పు తీర్చకు రాలేదు, కానీ రక్షించడానికి వచ్చాడు. ఏమిటి రక్షణ? లోకమునకు వేరై లోక సమయ అనుభవాలు తొలగించుకొని యేసులాగా మారి అనేక ఆత్మలను రక్షించి ఆయన రాజ్యానికి సిద్ధపరచడం. యేసు ఈ లోకంలో అదే పని చేశాడు. హల్లెలూయా. యేసు ఏం చేశాడమ్మా ఈ లోకంలో? ఆయన సిద్ధపడి మనల్ని సిద్ధపరిచాడు. ఆయన రక్షించబడి మనల్ని రక్షించాడు. ఆయన పాపం లేని, ఎరుగని, చెయ్యని వాడిగా జీవించి ఇది నన్ను పాపంలో ఉన్న మనల్ని పిలిచి పాపం లేని వారిగా, ఎరుగని వారిగా, చేయని వారిగా మనల్ని సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. చెప్తారా? మంచిగా హుషారుగా చెప్తారా? ఆసక్తితో చెప్తారా? దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. అయితే ఆ పని మనం చేయాలి అంటే ఆయన ఎలాగున ఈ లోకంలో ఫలించాడో ఆ ఫలభరితమైన జీవితం మనం చేయాలి. ఆమేన్. ఆయన ఎట్టి జీవితం చేస్తే తండ్రి కార్యం సంపూర్ణం చేసి మయంపరిచాడో మనం కూడా అట్టి కార్యం చేయుటకు, మయంపరచుటకు అలాంటి ఫలభరితమైన జీవితం మనం చేయాలి. హల్లెలూయా. భూపాలపల్లిలో 4 దినాలు ఫలించారు ఆయన సన్నిధిలో ఉండి. హల్లెలూయా. అక్కడ బిడ్డలు ఎవరైనా వచ్చారా? భూపాలపల్లి బిడ్డలు. ఓకే, చాలా ధన్యవాదాలు. మీరు ఇంకా మరీ ఎక్కువ ఫలించడం దేవుడు సమకూర్చాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఇప్పుడు మంతిని బిడ్డలు 3 రోజులు. హల్లెలూయా. మొత్తానికి దేవుడు కృప చాలా ఉంది మీ మీద. ఈ ఎండల్లో ఉపవాసం అంటే మామూలు విషయం కాదు, 2 ట్రీట్మెంట్. హల్లెలూయా. 2 కృప, మహిమ అధికంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమపడుట నాకు మేలు, మీకు మేలు దినాలు ఇవి. 7 దినాలు మేలు దినాలే. హల్లెలూయా. కీడంతా పోయింది, దేవుని మేలు మీరు అనుభవిస్తున్నారు. హల్లెలూయా.
మనం ఫలించాలి. ఎలా ఫలించాలి? వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఓకే. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. చూడు, ఇంతకుముందు చదివిన వచనంలో ఏముంది? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణ నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. ఇప్పుడు ఎవరు? యేసయ్య ప్రభు తండ్రిని మహిమపరచడం కారణం ఏంటంటే ఆయన ఈ లోకంలో బహుగా ఫలించాడు. హల్లెలూయా. పరిశుద్ధతలో ఫలించాడు. అంటే తండ్రి గుణాల్లో ఫలించాడు. తండ్రి గుణం ఏంటి? పరలోక తండ్రి గుణం పరిశుద్ధత. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు, ఆయన ప్రేమలో పరిపూర్ణుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు. ఇప్పుడు ఆ పరిపూర్ణతలో యేసు ఈ లోకంలో బహుగా ఫలించాడు. హల్లెలూయా. ఈ దినాల్లో ఆయన సన్నిధిలో ఉండి మనం ఫలిస్తూ ఉన్నాం. ఆమేన్. అక్కడ రాస్తుంది ఏంటది? మొదటి వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువ ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించు ప్రతి తీగ. అందరూ చెప్పండి ఈ మాట. అందరూ చెప్దాం. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇప్పుడు ఫలించే ప్రతి తీగ, ఇప్పుడు ఎక్కడున్నాం మనము? ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు ఒక పొలం వేసాం, ఒక పంట వేసాం. ఆ పంట పండుతూ ఉంటే కొన్ని పనికిరాని తీగలు ఉంటాయి, పనికిరాని కలుపు మొక్కలు ఉంటాయి. పొలం అట్లాగనే ఉంటుంది, పొలం అక్కడే ఉంటుంది. మన రైతులు ఏం చేస్తారు? వ్యవసాయం చేసేవారు అక్కడికి వెళ్ళి ఎలా పెరుగుతున్నాయి, ఎలా కాయలు వస్తున్నాయి, ఎలా చిగురిస్తున్నాయి, ఎలా పుష్పాలు వస్తున్నాయి, ఎలా ఫలాలు వస్తున్నాయని రోజు నీళ్లు పెడుతూ చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే అక్కడ పనికిరాని ఉంటే ఏం చేస్తారు? తీసేస్తారు. కలుపు మొక్కలు పనికిరాని అని తీసేస్తారు. ఆ చెట్టును పరిశీలిస్తారు. ఇలాగున తీసివేస్తున్న కొలది ఏమవుతుంది? ఆ సారం అలాగునే చెట్టులు ఆ భూమిలో సారం అలాగునే ఉండి ఆ ఫలించే పొలం ఏం చేస్తుంది? ఆ సారాన్ని పీల్చుకుంటా అది ఫలిస్తూ ఉంటుంది. లేకపోతే కలుపు మొక్కలు పనికిరాని ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? ఆ చెట్టు పీల్చుకునే మంచి పంట పీల్చుకునే ఆ సారము కలుపు మొక్కలు పీల్చుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఫలించవలసింది ఫలించక తగిన సారం అందకుండా అది ఎండిపోతుంది, అది ఎదగలేకపోతుంది. అలాగునే విశ్వాసులుగా, సంఘముగా మనము సన్నిధిలో ఉన్నప్పుడే మనం ఫలిస్తూ ఉంటాము. అందుకని 4 రోజులు భూపాలపల్లిలో వాళ్ళు పాల్గొన్న వారంతా వారు ఫలించారు. పనికిరాని తీగలను దేవుడు తీసేశాడు. ఇక్కడ కూడా ఈ 3 దినాలు కూడా 4 పూటలు 5వ పూట, ఈ 5 పూటలు పాల్గొన్న ప్రతి వారిలో కూడా పనికిరాని తీగలు దేవుడు తీసేస్తున్నాడు. తీసేయకుండా ఏమవుతుంది? మరి ఆ పనికిరాని తీగలు తీసేయకుండా ఏమవుతుంది? ఆ కలుపు మొక్కలు తీసేయకుంటే ఎదగలేదు. అక్కడ కింద రాస్తుంది, ఎవరైతే ఫలించారో, నా యందు నిలిచి ఉండారో వారు ఎండిపోతారు. చివరికి ఆ తీగలు తీసి చివరికి అందరు పోగు చేశారంట. ఎక్కడేస్తారంట? అగ్నిలో వేస్తారు.
అగ్ని ఎవరి కొరకు సిద్ధపరచబడ్డది? దుష్టుని కొరకు, దుష్ట స్వభావం గల వారి కొరకు సిద్ధపరచబడ్డది. సంఘం కొరకు కాదు. చప్పలు కొట్టును సరే. ఫలించే వారి కొరకు కాదు. హల్లెలూయా. ఫలించే వారి కొరకు, యేసులాగా మార్చబడే వారి కొరకు, యేసు లాంటి జీవితము, యేసు లాంటి ప్రవర్తన గల వారి కొరకు. పాతాళం కాదు, వారు పాతాళాన్ని జయించి వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. అయితే ఇది నన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఫలించడం కారణం ఏంటంటే ప్రతిష్ట, సమర్పణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అభిషేకం, బ్యాప్టిజం తీసుకున్నాక ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మతో నింపబడ్డ తర్వాత 40 రోజులు ఉపవాసం, ఆత్మ ద్వారా ఉపవాసం చేసి అపవాది శోధనలు జయించి, ఆ తర్వాత మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించున్నదని ప్రకటించి శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత తను అనేక ప్రాంతాల్లో ప్రసంగిస్తుండగా ఒక ఇంట్లో ఆయన ప్రసంగం చేస్తుంటే మరియా తన సహోదరి బయట ఉంటే ఒక శిష్యుడు అంటాడు, అయ్యా మీ తల్లి మీ సహోదరులు బయట ఉన్నారయ్య అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, మీరే కదా అని శిష్యుల వైపు, ఆయన సన్నిధిలో కూర్చున్న వారి వైపు చెయ్యి చూపించి మీరే కదా నా తల్లి సహోదరులు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీని అర్థం ఏంటంటే ప్రతిష్ట. చెప్పండి ఏంటది? అంటే పేగు బంధం, లోక బంధాలు, ఈ బంధాలన్నీ మనము సమర్పించుకోవాలి, అంటే విడిచిపెట్టాలి. నాకంటే దేనిని ఎక్కువ ప్రేమించినా అదొక విగ్రహం అన్నాడు దేవుడు. అదొక అపవిత్రం. విగ్రహం అంటే అపవిత్రం. అది మనుషుడు చేసినది. విగ్రహాన్ని ఎవరు చేశారమ్మా? మనిషి ఎవరు? పరిశుద్ధుడా పాపియా? లోకంలో ఒక్కడు నీతిమంతులు లేడు, అందరూ పాపులేమే కదా. పాపి ఒకటి తయారు చేస్తే అది అపవిత్రమైందే, పరిశుద్ధమైంది కాదు. దేవుడు చేసింది సమస్తము పరిశుద్ధమైంది. చప్పలు కొట్టండి అందరూ. హల్లెలూయా. జలముల మీద ఆ అగాధంలో, ఆ చీకటి అగాధంలో, ఆ జలం మీద ఆత్మ అల్లాడుచు అక్కడ చీకటి ఆ జలములో కమ్మి ఉన్నదంట. ఏమన్నాడు? వెలుగు కలుగునుగా కనగానే వెలుగు కలిగింది. అప్పుడు చీకటిని వెలుగులు ఏం చేశాడు దేవుడు? వేరు చేశాడు. ఇది మంచిది అన్నాడు. అవునా కదా? ఇప్పుడు దేవుడు చేసిన మంచిది, వెలుగు మొదలుకొని నరుని వరకు 6 దినాలు ఏ చేసినా ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. ఇప్పుడు ఆయన చేసినవన్నీ మంచివే, కానీ మనిషి చేసిందే మంచిది కాదు. ఏంటది? తినొద్దన్న పండు తిన్నాడు. ఎవరి ద్వారా తిన్నాడు? ఎవరు ప్రేరేపిస్తే తిన్నాడు? అపవాది, సాతాను వల్ల ప్రేరేపించబడి ప్రభు యొక్క మాటను తృణీకరించి అపవిత్రుడైపోయాడు, అంటే సత్యానికి దూరం అయిపోయాడు. ఇది ప్రియులారా, యేసు ఈ లోకంలో ఫలించడం కారణం ఏంటంటే ఒకటి ప్రతిష్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది సంఘముగా మనం ప్రతిష్టలోనికి రావాలి. ఆమెను చెప్పండి. ఎందులోకి ప్రతిష్టలోకి రావాలి? సత్యం, వాక్య సారాంశమే సత్యం. వాక్యానుసారంగా జీవించే విషయంలో మనకు మనమే ప్రతిష్ఠించుకోవాలి. గట్టిగా అంటే ఎంత బాగుంటుంది. వినేవాళ్ళు గట్టిగా ఉంటే పక్కన డల్లుగున్నవారు హుషారైపోతారు, ఛార్జింగ్ అవుతుంది. ఒక్కరు చాలు. ఆమెను చెప్పండి. ఒక్కరు గట్టిగా ఉన్నారనుకోండి, మిగతాలంతా గట్టిగా అవుతారు. పక్కన బలహీనంగా ఉన్నవారు కూడా ఛార్జింగ్ అవుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంక అందరు డల్లు ఉంటే అందరు సోదరమే. కృప మన మీద ఉండునుగాక. కృప మన మీద ఉండునుగాక. కృప మనల్ని కట్టునుగాక. కృప మనల్ని ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. యేసయ్య అంట తనకు తానే ప్రతిష్ఠించుకున్నాడంట సత్యం విషయంలో, సత్యం నెరవేర్చే విషయంలో. చదవండి అన్నమాట. అక్కడే ఉంటుంది 17వ అధ్యాయంలో. తనకు తానే సత్యం కొరకు ప్రతిష్ఠించుకున్నాడంట. యోహాను సువార్త 17:19. 17 చదువమ్మా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం.
నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. అదిగో వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. అదిగో చూసారా, ఒకరిని ప్రతిష్ఠించే ముందు, సంఘాన్ని ప్రతిష్ఠించే ముందు తనకు తాను ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. అందుకే దినాన ప్రతిష్ఠ ఏం చేసింది? ఈ దినాన మనల్ని రక్షించింది. హల్లెలూయా. ప్రతిష్ఠించుకున్న ప్రభు తాను పరిపూర్ణంగా ఈ లోకంలో జీవించి, ప్రత్యేకంగా జీవించి, పరలోక తండ్రి యొక్క పరిపూర్ణతను మనకు చూపించాడు. ఆ ప్రేమను, ఆ పరిశుద్ధతను మనకు చూపించాడు. ఆ విశ్వాసాన్ని, ఆ తగ్గింపును, ఆ క్షమాగుణం, ఆ దయాళుత్వాన్ని, ఆశా నిగ్రహం, సాత్వికం, పరలోక తండ్రి యొక్క పరిశుద్ధతను, పరలోక తండ్రి యొక్క స్వభావాన్ని యేసు మనకు చూపించాడు. సత్యమందు ప్రతిష్ఠించుకొని పరలోక తండ్రి యొక్క సమస్తాన్ని మనకు ప్రత్యక్షపరిచి అలా జీవించి, ఇది సంఘం కూడా ఇలాగున జీవించాలని, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ఈ దినాన మనలందరినీ ఆకర్షించుకున్నాడు. చప్పలు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్దాం. మంచిగా చప్పలు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. కనుక ఈ దినాన ప్రియులారా, సత్యం, వాక్యం కొరకు మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆమేన్. ఒకప్పుడు మనం సత్యం లేని వారం, అంటే వాక్యం లేని వారం. వాక్యమే దేవుడిని ఎరగని జనులం మనం. ఇష్టానుసారంగా నడిచిన వారి, మనసు చెప్పినట్టుగా, శరీరం చెప్పినట్లుగా నడిచి అపవిత్రులుగా మారి, కోపాలతో, కక్షలతో, ద్వేషంతో, అసూయలతో, రకరకాల అపవిత్ర స్వభావాలతో జీవించి వేదనకు గురై నరకానికి వెళ్ళవలసిన మనల్ని దేవుడు మనల్ని నరకం నుండి తప్పించి మనల్ని ఆయన నిత్య జీవులుగా మారుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇదే మనం ఎంత విశ్రాంతిలో ఉన్నాం, నెమ్మదిగా. ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని వేదనలు వచ్చాయి, ఎన్ని పోరాటాలు వచ్చాయి, అయినా ఈ దినాన మనం నెమ్మదిగా ఉన్నామంటే కారణం ఏంటి? యేసయ్య చూపిన మార్గమే, యేసయ్య నడిచిన మార్గమే, ఆయన చేసిన సిలువ బలియాగమే. పుట్టుక మొదలుకొని మరణం వరకు, చనిపోయి తిరిగి లేచేంత వరకు ఆయన నరకయాతన వేదన అనుభవించాడు. ఈ లోకంలో శ్రమ వెంబడి శ్రమ అనుభవించాడు. పుట్టుకలో కూడా శ్రమే కదా. ఒక బీదరాలి కడుపులో ఆయన పుట్టాడు. బీదవాళ్ళంటే ఇంట్లో తిండి ఉంటుందా? కార్పెంటర్ అంటే ధనవంతుడా? కష్టపడాలి. కష్టపడి ఇంట్లో బీదలు ఇంట్లో పుట్టారు. సరైన ఆహారం లేదు, సరైన వస్త్రం లేదు, సరైన ఇల్లు లేదు. ఇంకంతకంటే భయంకరం ఏంటి? నరకం, సిలువలో శ్రమ, శ్రమెంబడి శ్రమ, బహుశ్రమలు ఆయన అనుభవించాడు. యేసయ్య పుట్టినది మొదలుకొని చివరి వరకు శ్రమలు పెరిగాయి కానీ తగ్గలేదు. దీనికి కారణం ఏంటయ్యా అంటే, మనల్ని దినాన విడిపించుటకే, మనల్ని ఒక మహిమగల సంఘంగా కట్టుటకే, మనకు ఇప్పుడున్న శ్రమల నుండి విడిపించి రేపు రానున్న అంత్యక్రిస్తు శ్రమ, రానున్న నిత్య నరకం అనే శ్రమల నుండి తప్పించటకే ఆయన బహుగా మన కొరకు, సత్యం కొరకు తను ప్రతిష్ఠించుకొని మనల్ని కనుటకు, మనల్ని అలాగ సిద్ధం చేయుటకు, తనకు తానే శ్రమలకు, శోధనలకు అప్పగించుకొని జయ జీవితం చేసి దీని సింహాసనం కూర్చుండి మనల్ని ఇప్పుడు మన తండ్రి కుడిపార్శ్వ విజ్ఞాపనం చేయొచ్చు, మనల్ని దినాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో కొరతలు, ఎన్నో బలితలు మనలో ఉన్నాయి, ఎన్నో అవిధేయతలు ఉన్నాయి. కనుక ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సత్యం కొరికే జీవించాలి, సత్యం కొరికే మనం ప్రాణం పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అట్టి జీవితం మనకు కావాలి అంటే మనకు ఒక ప్రత్యక్షత, ఒక ప్రకటన అనేది మనకు కావాలి, సమర్పణ కావాలి. ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సంఖ్యాకాండం ఎవరు ఫలిస్తారో అక్కడ రాసింది చూడండి. సంఖ్యాకాండం 12 గోత్రాల్లో ఒక గోత్రపు వారే ఫలించారు, మిగతా 11 గోత్రాలు ఫలించలేదంట. సంఖ్యాకాండం 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి.
సంఖ్యాకాండం 17 మొదటి నుండి. యెహోవా మైక్లో చదువురా. మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబానికి ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల అందరి యొద్ద, మైక్లో చదవండి అందరు వింటారు, అందరికి తెలియాలిగా, వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్రల మీద వారి పేరు రాయాలి. అదిగో లేవి కర్ర మీద ఎవరి పేరు రాయాలి? అహరోను పేరు రాయాలి. అది శాసనాలు అంటే ఆయన వాక్యం, ఆయన నడిపింపు, వాటిని ఉంచవాలను. వారు చిగురిస్తారు. కాబట్టి అహరోను కర్రయు ఉండెను. ఉంచెను. మరోనాడు వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయెను. చప్పలు కొట్టండి సార్ మంచిగా. యేసయ్య స్తోత్రం అంటే చప్పలు కొట్టండి మంచిగా. యేసయ్య స్తోత్రం. దేవుడు ఆ భాగ్యం మనకిచ్చునుగాక. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు అయిందంట. హల్లెలూయా. ఒక విశ్వాసి కూడా ఆయన సన్నిధిలో ఉంటే ఈ 3 అనుభవాలు. ఒకటి ఏంటమ్మా? చిగురించుట. 2 పుష్పించుట. 3 ఫలాలు. ఆమేన్. ఏ చెట్టుకైనా ఈ అనుభవాలు ఉంటేనే అది ఆ చెట్టు ఆశ్చర్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఒక విశ్వాసి కూడా చిగురించాలి, పుష్పించాలి, ఫలించాలి. హల్లెలూయా. పరిశుద్ధతలో చిగురించాలి. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధతలో చిగురిస్తే ఏమవుతుంది? పరిశుద్ధత అంటే పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది అక్కడ వాసన, మంచి పరిమళ వాసన. హల్లెలూయా. అదే పుష్పించుట. ఎవరైతే పరిశుద్ధతలో జీవితాన్ని పరిశుద్ధులుగా చేసుకుంటూ ఉంటారో వాక్యం బట్టి, హల్లెలూయా, వారికి వాసన, మంచి వాసన వస్తుంది. ఏం వాసన? ప్రేమ, దయ, కనికరం. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి కోపంతో అనుకో, వాడు ఎప్పుడు కోపిస్తే, ఒక కాలు ఇవ్వకపోయిననుకో కంపు వాసన, ముక్కు మూసుకుంటాం కదా. ఒక విశ్వాసి సాక్ష్యం కూడా కోపాలతో ఆవేశాలతో ఉంటే సాక్ష్యం ఉంటుందా? వాళ్ళ ముఖం చూడబుద్ధి కాదు, వాళ్ళ ఇంటికి కూడా చూడబుద్ధి కాదు. ఇప్పుడు చిగురించుట అంటే ప్రభు పరిశుద్ధతలో, ప్రేమలో, ఆయన చిత్తం చేయట్లో మనం చిగురించి పుష్పిస్తూ ఫలిస్తున్న కొలది ఏమవుతుంది? యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూ దిగంతల వరకు ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘంలో మంచి సాక్ష్యం. చెప్పండి. ఇక్కడ యెరూషలేము అంటే ఏంటమ్మా? సంఘం. స్థానిక సేవకుల దగ్గర, సంఘ కాపరి దగ్గర. ఆమేన్ చెప్పండి. రెండవదిగా యూదయ. యూదయ అంటే ఏంటి? ఇతర వేరే సంఘాలు. హల్లెలూయా. వేరే సంఘాలకు మన సాక్ష్యం విస్తరిస్తుంది. పలానా చర్చ్, పలానా మంతిని బ్రాంచ్ అంట. అంటే వేరే ఇతర ఎన్ని లోకల్ ఎన్ని బ్రాంచ్లు లేవమ్మా? ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా. ఆ సంఘాలు కూడా మన పేరు వ్యాపిస్తుంది. పుష్పం ఏం చేస్తుందమ్మా? పుష్పం, చెట్టు పుష్పం వాసన వస్తుంది రాదా? మంచి వాసన వస్తుంది. ఒక విశ్వాసి కూడా ఈ మన గ్లోరియస్లో ఫలిస్తున్న ఒక విశ్వాసిని బట్టి మన సాక్ష్యం విస్తరిస్తూ ఉంటుంది. ఫస్ట్ సేవకుల దగ్గర విస్తరిస్తుంది. హల్లెలూయా. సేవకులు ముద్రిస్తారు, ఆ బిడ్డ మంచిది, ప్రార్థన చేస్తుంది, అన్ని కూటాలకు వస్తుంది, లోబడుతుంది, నమ్మకంగా దశం భాగాలు ఇస్తుంది, ఉపవాస ప్రార్థన చేస్తుంది, ఇంట్లో తగ్గించుకుంటుంది, సంఘంలో తగ్గించుకుంటుంది. సేవకులు ఇవన్నీ గమనించి మనకు సాక్ష్యం ఇస్తారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సేవకులు సాక్ష్యం ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది? ముక్కు మూసుకున్నాడే. అవునా? సేవకులు మనకు
అన్యులు, పాపుల మధ్యలో, దేవుడు అంటే ఎరగక లోకస్తులుగా ఉన్నాడు చూడండి, వాళ్ళ మధ్యలో కూడా అరే నువ్వు దేవుని నమ్ముకొని ఒకప్పుడు నీ జీవితం ఎలాంటిది, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మేము కూడా దేవుని నమ్ముకుంటాం గుణాన్ని బట్టి. ఇది మన యేసయ్యని గుణాన్ని బట్టే కదా మారింది, అవునా కదా చెప్పండి. చూడడానికి అంత వట్టిదే. కొంతకాలం నువ్వెవరో నేనెవరో, కానీ శాశ్వతమైన బంధం యేసు యొక్క స్వభావాన్ని, ఆ శాశ్వతమైన బంధముతో ఎంతమంది విడదీసినా ఆయన ప్రేమ నుండి మనము విడిచిపోము, విడిచిపెట్టలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సమరయులు అన్యుల మధ్యలో భూదింతల వరకు, అంటే దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఆశీర్వాదకరంగా అనేకులకు ఉంచుతాడు. హల్లెలూయా. కనుక దినాన్ని ప్రియులారా, లేవి కర్ర చిగురించిందంట. లేవి దాని కర్ర మీద అంటే అహరోను పేరు రాయాలి. అహరోను ఎలాంటి వారు చెప్పండి? ప్రతిష్ట గలవాడు. అహరోను ఎవరు చెప్పండి అమ్మా? ప్రతిష్ట అంటే దేవుణ్ణే అధికంగా ప్రేమించేవాడు, దేవుని కొరకు తనకు తాను సమర్పించుకున్నవాడు. ఇప్పుడు లేవి ఎవరు? లేవి ఎవరు? ఒక దినాన ఇశ్రాయేలు ప్రజలంతా విచ్చలవిడిగా మోషే ఏమైనని మోషే కానరాకుండా ఉంటే ఒక దూడను చేయించుకొని, ఒక విగ్రహాన్ని చేయించుకొని, అహరోను ద్వారా చేయించుకొని, మా ముందు వెళ్ళి ఒక దేవుడు మాకు కావాలని ఆ అహరోను బలవంతం చేస్తే ఆ పోగు, ఈ చెవులు పోగు, కమ్ములు అవి దించి అన్నీ ఏం చేశాడు? ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఇక విగ్రహం ముందు అయినా యేసయ్య స్తోత్రం అంటున్నారా? ఏమన్నారు? మాకు ఆత్రమే తినుడు, తాగుడు, సుఖించుడు. విచ్చలివిడితనం. అమ్మ ప్రేమ లేదు, అక్క ప్రేమ లేదు, భార్య ప్రేమ లేదు, విచ్చలివిడితనం, పాపం. వెంటనే మోషే వచ్చాడు. వచ్చి నా పక్షాన్ని ఎవరు ఉన్నారు అని అనగానే, యెహోవా పక్షాన్ని ఎవరు అనగానే కొంతమంది వచ్చారు. వాళ్ళే లేవీయులు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారు? మోషే అన్నాడు, ఎవరైతే యెహోవా పక్షాన్ని ఉన్నారో వారందరూ రండి, మీ కత్తులు తీసుకొని ఎవరైతే దేవునికి ఆయాస్కరంగా ఆ విగ్రహకారకుడు అయినా ఎవరైతే ఉన్నారో, దాన్ని పూజ చేశారో, విచ్చలవిడిగా జీవించారో, దేవునికి అవమానం తీసుకొచ్చారో వారిని చంపేయండి అనగానే వాళ్ళ కత్తులు తీసుకొని దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ చంపేశారు. అప్పుడు అది లేవీలకు అది ప్రతిష్టగా ఎంచబడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని కంటే, అంటే వాక్యానికంటే, వాక్యం సత్యం, సత్యం కంటే దేనిని అధికంగా ఎవరైతే ప్రేమించారో వారే ఫలిస్తారు. అది నేర్చుకునే పాఠం. అది ఎక్కడ ఫలిస్తారు? మరి ఆయన సన్నిధిలో ఉంటేనే ఫలిస్తారు. ప్రతిష్టలో ఒకటేంటంటే ఆయన సన్నిధిలో నిలబడ్డ వారే వారు ఫలిస్తారు. ప్రతిష్ఠించుకున్నవారు ఆయన సన్నిధిలో నిలబడతారు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక సాక్ష్యం ఏంటంటే, నేను 2001లో రక్షించబడ్డాను. వరంగల్ మాది. రక్షించబడ్డ తర్వాత ఒక 10 నెలలు, ఒక 8 నెలలు విశ్వాసిగా ఉన్నాను అంతే. 10 నెలలు 8 నెలలు విశ్వాసిగా ఉండి 2001లో మరలా జనవరి 2002 18 తారీఖుని సేవకు వచ్చిన. అప్పటి నుంచి నేను విశ్వాసిగా ఉన్నప్పుడు అన్ని కూటాల్లో ఉండేది. ప్రభు కొరకు బైబిల్ స్టడీలు, అన్ని కూటాల కొరకు నేను కూలి పనికి వెళ్ళాను. కూలి పనికి ఏదైనా ఇక్కడ జాబ్ దొరికితే సండే కూడా వెళ్ళాలి. అలాంటి జాబులు ఉండేవి. హైదరాబాద్ అక్కడికి వెళ్ళాను. అప్పుడు ప్రభు అన్నాడు, ప్రభు నాకు చెప్తున్నాడు ఏంటంటే, ఒకప్పుడు నువ్వు నాకు లేకుండా దూరంగా ఉన్నావు, సూసైడ్ చేసుకునే స్థితికి వచ్చింది నీ పాప జీవితం, నీ దుష్ట జీవితం, లోక జీవితం, నన్ను ఎరగని జీవితం, ఆ స్థితికి పోయావు. నువ్వు మరలా ఆ స్థితికి పోకుండా ఉండాలంటే నువ్వు నాతోనే సహవాసంలో ఉండాలి, నేను ఇచ్చిన సంఘంలో నువ్వు ఉండాలి అని చెప్పినప్పుడు, ఇక సండే వాళ్ళు హాలిడేస్ ఇవ్వరు, లీవ్ ఇవ్వరు, అప్పుడు నేను దూరం అయిపోతా. అసలు మనకు మెయిన్ సండే కదా. హల్లెలూయా. సండే ఇంకా మిగతా ఆత్మకూటాలు, బైబుల్ స్టడీ, రకరకాల కూడికలు ఉంటాయి. ఇప్పుడు ఆ కూడికలో నేను ఏం చేశానంటే, మరి ఎలా ప్రభువా ఎక్కడైనా లీవ్ దొరకట్లేదు అని అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, మేషన్ పని చేయి అన్నాడు. ఏం పని చేయాలి? మేషన్ పని ఎప్పుడు వస్తారు చెప్పండి అమ్మ? పొద్దున పోయి సాయంత్రం వస్తారు. సాయంత్రం రాగానే ఏం చేస్తాం? ఖాళీగా ఉంటాం. మన ఇష్టం. 400 డబ్బులు వస్తాయి, ఇల్లు గడుస్తుంది, ఇటు సహవాసాలు ఉండవచ్చు. అలాగ నేనేం చేశానంటే, అలాగున దేవుడిచ్చిన నడిపండి. అది కష్టం అయినా నాకు దేవుడు కావాలి. ఒకప్పుడు దేవుడు లేకుంటే చచ్చిపోయేటోని, నరకానికి పోయేటోని. కానీ దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు.
సామెత 4:10 వాక్యం బట్టి, నా కుమారుడా నువ్వు నా మనవి ఆలకించి నువ్వు నన్ను అంగీకరిస్తే నువ్వు చచ్చిపోవు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా. నాకు దేవుడు మాట్లాడాడు. నాకు చచ్చిపోదు. 2 సార్లు సూసైడ్ చేసుకునే స్థితిలో ఉన్నా నేను. భయంకరమైన విగ్రహార్థన, లోకస్తుడిగా జీవించాను, ఇష్టానుసారంగా జీవించాను, అపవిత్రుడిగా ఉన్నాను. నా దేవుడు నన్ను దర్శించి తన సంకల్పం చొప్పున ఆయన నాకు సహవాసం ఇచ్చాడు. ఇక దేవుడు నడిపిని బట్టి, పొందిన అభిషేక అనుభవాలు బట్టి, విన్న ఉపదేశాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి, పాస్టర్ని బట్టి, వాళ్ళ ప్రేమ, ప్రవర్తన, ప్రార్థన, నడిపిని బట్టి ప్రభు నన్ను సంఘంలో స్థిరపరిచాడు. ఉదయకాలం వెళ్ళి సాయంకాలం పనిచేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి నేను ఒక ప్రాంతానికి వెళ్తే మా ఇంట్లో నాకు 2 చెల్లెళ్ళు, ఇంకా అటే వెళ్తే బిఎన్ రావు అని కాలనీ ఒకటి ఉంటుంది, అక్కడ పోతే ఒక 4, ఇంకో ప్రాంతానికి పోతే ఇంకో 4, వాళ్ళందరినీ పోగు చేసుకొని సాయంకాలం బైబిల్ స్టడీకి వెళ్ళిపోయేది. మొదట విజయ్ పాస్టర్ ఉండే, ఆ తర్వాత ఇప్పుడు మనుగురులో సేవ చేస్తున్న జేమ్స్ అన్న ఉండేది 2001లో. ఆ అన్న మాకు కాపరి నడిపిస్తున్నప్పుడు మేము వెళ్ళి ఏం చేసేదంటే, అక్కడ పలానా దగ్గర కూటం ఉన్నదని చెప్తే నేను నా వెనుక ఒక 10 మంది వచ్చేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఉన్నప్పుడే నన్ను అంత ప్రతిష్ఠించుకున్నాను నా ప్రభు. అలాగున సేవకు తీసుకొచ్చి ఇంకా ప్రతిష్టలో సెంటర్లో ఉన్నాను. ఆ తర్వాత బ్రాంచ్కి పంపించారు. ఇలా ఎన్నెన్నో విధాలుగా దేవుడు నన్ను ఆయన సన్నిలో సత్యం కొరకు స్థిరపరిచాడు. కొద్దో గొప్ప ఆయన సన్నిలో ప్రభును పోలి నడుచుకునే కృప, అలాగునే ఆత్మీయ తల్లిదండ్రులను పోలి నడుచుకునే కృప నా ప్రభు నాకు ఇచ్చాడు. పరిశుద్ధతలో ఫలించుటకు, ఆయన ప్రేమలో ఫలించుటకు, ఆయన చిత్తం చేయుటకు, అనేకులకు దీవెనకరంగా ఉంటకు నన్ను ఒక చిన్న పాత్రగా నా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? ఆయన సన్నిధిలో ఉంటారు. ఇది చాలామంది ప్రేమ, లోక ప్రేమ, బంధు ప్రేమ, కన్న ప్రేమ, ఈ లోక ప్రేమలన్నీ ఏవో ప్రేమలో ఉండి నిజమైన ప్రేమ అయిన యేసుకు దూరంగా ఉంటున్నారు. తోచినప్పుడే ఆయన సన్నిధికి వస్తారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? లెక్క పెట్టవచ్చు. హల్లెలూయా. ఏదైనా నేను అన్నకు చెప్పాను, అన్న నేను 10:30కు వస్తా, నాకు వేరే ఆదరణ కూటం ఉంది, నాకు దగ్గరగా ఉండే వాళ్ళు చనిపోయారు, అవన్నీ నేనే చూసుకున్నాను, ఇవాళ ఆదరణ కూడా నేనే ఉండాలి. అయితే అన్న నైట్ చెప్పాను, అన్న 10:30 కంటే అన్న అప్పుడు వస్తారా లేరా జనాలు అన్నట్టుగా అటు ఇటు అంటూ సమాధానం 10:11 అన్న చివరికి సరేలే అన్నాడు. ఏమన్నా అవునా? ఎందుకు అట్లా అన్నాడు చెప్పండి? అంటే మన సమయానికి కూడా రాలేకపోతున్నామని అర్థం. అంతేనా? రండన్నా మా విశ్వాస టైంకి వస్తారు, నువ్వు వచ్చేసేయి, సరే అక్కడ నీకు ప్రోగ్రాం ఉంది కదా, నువ్వు 9 గంటలకు కూడా రా, మా వాళ్ళు వస్తారు అని అనేవారు. ఎందుకు అనలేదు? అంటే మనం ఎంత దూరంగా ఉన్నాం. దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మనం ఇంకా ఎదగలేని వారిగా, బలహీనంగా, ప్రతిష్ట లేని వారిగా ఉన్నాం. అదే ప్రతిష్ట ఉంటే 4 గంటలు లేసి టకటక పనులు చేసుకొని హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన కూడికల్లో మాత్రం కాదు, మామూలు కూడికల్లోనే మన సమయానికి 5 నిమిషాల ముందే కూర్చునేవారిమే. అప్పుడు ఈ చిన్న కూడికలు కాదు, పెద్ద గ్రౌండ్లోనే మీటింగ్ జరిగేది. చప్పలు కొడతారా? హల్లెలూయా. ఈ మంతినే తలక్రిందులు అయిపోయేది. స్థలం వచ్చేది, పెద్ద మందిరమే కట్టేది ఇక్కడ. అసలు భూపాలపల్లి కంటే ఇక్కడే పెద్ద మందిరం కావాలి అసలు. ఎందుకంటే మొదటి సేవ ఇదే కదా, అవునా కదా చెప్పండి? మొదటి సేవలోనే ఇంకా ఎందుకు కుంటుపడ్డదంటే మనం కుంటోల్లాగానే ఉన్నాం, ఇంకా ఆత్మీయంగా కుంటితనంలో ఉన్నాం. మన కుంటితనాన్ని దేవుడు తొలగించునుగాక. అంటే ఎదగలేని వారిగా ఉన్నాం, ప్రభు కొరకు నడవలేని వారిగా ఉన్నాం, వ్యక్తిగతంగానే చాలా బలహీనంగా ఉన్నాం మనం. దేవాలయంలో యేసయ్య ఏం చేశాడు? నా మందిరాన్ని దొంగల గుహగా మార్చాడని చెప్పి ఏం చేశాడమ్మా? కొరడ పట్టుకొని గువ్వలమ్మాయి వారిని వాళ్ళని వీళ్ళందరూ కొట్టేసి ఆయన అలాగ నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పి ఏమన్నాడు? గుడ్డోళ్ళని కుంటోళ్ళు ఆయన దగ్గరికి రాగా వారిని స్వస్థపరిచాడంట. గుడ్డోడు అంటే దర్శనం లేనివారు, కుంటోడు అంటే దర్శనం ఉండి నడవలేనివారు, ఎదగలేనివారు. ఈ దినాన మన బలహీనతలు, కుంటితనం, ఎదగలేని అనుభవాలన్నీ ఈ పండుగలో దేవుడు తీసేస్తున్నాడు.
నమ్మినంత చప్పలు కొట్టండి. యేసయ్య స్తోత్రం. అనుభవాలు పొందిన యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. కుంటితనం అంతా తీసేశాడు. ఎవరైతే భూపాలపల్లి 4 రోజులు ఇక్కడ 3 రోజులు ఎవరైతే పాల్గొన్నారో గుడ్డితనం పోయింది, కుంటితనం కూడా పోయింది. ఆమె చెప్పండి. కుంటోడిని ఎత్తుకొని నడవగలుగుతాడా? వాడు ఎత్తుకున్నప్పుడే ఆ పట్టుకొని కింద పడిపోతాడు. అంటే యాత్ర సాగదిగా. గుంటోడు ఎత్తుకొని నడుతాడా? ఏ గుంట అవుతుంది అని నడవగలుగుతారు. కాళ్ళు మంచిగా ఉన్నాయి కదా, అక్కడ దాకా నడి గుంటలో పడి ఇద్దరు స్తోత్రమే. అంటే దేవుని దర్శనం ఉండదు వాళ్ళకి, దేవుని కొరకు నడవలేరు కుంటి వాళ్ళు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు ఆయన సన్నిధిలో మనము నిలబడ్డప్పుడు, సహవాసం ఉన్నప్పుడు, ప్రతిష్టలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఫలింపజేస్తున్నాడు. యేసయ్య తండ్రితో ఒక మాట అన్నాడు, అందరికీ శిష్యులతో అన్నాడు, నేను నా తండ్రికి ఎల్లప్పుడూ ఇష్టంగా ఉన్నాను కనుక నేను ఒంటరిగా లేను, ఆయన నాకు తోడై ఉన్నాడు. ఇది చాలామంది జయం జీవితం లేదు. అప్పుల మీద, వ్యాధుల మీద, అసమాధానాల మీద, రకరకాల సమస్యలు ఎందుకు జయం లేదు అంటే మన ఫలితలే. సత్యం కొరకు మనం నిలబడలేకపోతున్నాం, ప్రతిష్ట లేదు, సన్నిధికి రాలేకపోతున్నాం. దిక్కు లేని వారికి ఎవరు దిక్కమ్మా కదా? మరి దేవుడి దిక్కనప్పుడు ఈ మీరు రక్షణ పొందిన కాంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు నమ్మకంగా చర్చికి వచ్చారు? ఎన్నిసార్లు సమయానికి సన్నిధికి ముందే వచ్చారు? అవన్నీ మీరు రాసుకోండి. స్తోత్రం చెప్పండి. పశ్చాత్తాపడి సరి చేసుకుంటే నేను చెప్తున్నాను, ఈది మొదలుకొని దేవుడు మీకు సదా తోడై ఉండబోతున్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఎరుకోను పట్టుకున్న వారు హాయిని పట్టుకోలేకపోయారా? పెద్ద ఎరుకోనే పట్టుకున్నారు వాళ్ళు, ఎరుకోనే కూల్చేశారు, ఎరుకో రాజుల్ని జయించారు. హాయి చిన్న పట్టణం, ఎందుకు ఓడిపోయారు? దేవుడు వారికి దూరం అయిపోయాడు. కారణం వారి అపవిత్రత, ప్రతిష్ట లేదు. సత్యం కొరకు ప్రతిష్ట చేసుకోలేకపోయారు. కనుక దీని ఒక్క జయము రాగానే మనం వెనుదిరగొద్దు, జయంపై జయం పొందుతూ మన నూతన యెరూషలేము చేరాలి. ఆమేన్. మన సమస్యలన్నీ ప్రభు పరిష్కరించాలి. ఆమేన్ చెప్పండి. మన అప్పులన్నీ దేవుడు పరిష్కరించాలి. మన వ్యాధులన్నీ స్వస్థత కావాలి, మనకు నెమ్మది కలగాలి, కుటుంబంలో ఐక్యత రావాలి, సంఘంలో అందరి మధ్యలో ఐక్యత రావాలి, ప్రార్థన అధికంగా జరగాలి, సహవాసంలో ప్రతి వారు స్థిరపరచబడాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ దినాన అపోస్తలుల దినాలు ఏం జరిగిందో అదే జరగబోతుంది ఈ మంతిని ప్రాంతంలో, ఈ భూపాలపల్లి ప్రాంతంలో, ఈ బ్రాంచ్లో దేవుడు అద్భుతంగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఆ దినాన ఎడతెక్క ఉన్నారంట వారు సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరుచుట్లో, బోధలో, సహవాసంలో ఎడతెక్క ఉన్నారు. కనుక ఏం జరిగిందమ్మా? దేవుడు అంటే, అపోస్తులు అంటే అందరికీ భయం కలిగిందంట. అపోస్తులను దేవుడు బలంగా సేవకులను బలంగా వాడుకున్నాడంట. ఆ తర్వాత దినదినము వారికి కలిగింది, ఒకనొకరు ఆదుకున్నారు. నా దగ్గర 10 రూపాయలు ఉంటే నీ దగ్గర అసలు ఏం లేకుంటే ఇదిగో 5 రూపాయలు అని సంఘంలో ప్రేమ పెరిగింది. ఒకనొకరు అయ్యో అని ప్రేమ, దయ, కనికరం చూపించుకున్నారు, ఆదరించుకున్నారు. స్వార్థాలు లేవు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇది లోకంలో స్వార్థం, సంఘంలో స్వార్థమే. అందుకనే అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. అది నా స్వార్థం లేని జీవితం వారు చేశారు. హల్లెలూయా. ఆత్మలు రక్షించబడ్డారు. అనుదినము దేవాలయంలో కూడుకున్నారంట, రొట్టె విరిచారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందంతో, నిష్కపటమైన హృదయంతో వారు దేవుని సన్నిధిలో వారు ఆహారం భోజనం చేశారు. అనుదినం ఆత్మలు చేర్చబడ్డారంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇది నన్ను ఇలాగున మనం ఈ 3 దినాలు, ఈ 7 దినాలు దైవజనులు ఏవైతే బోధించారో, సేవకులు, సంఘ కాపరి, దినాన ఎంత ప్రయాసంతో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశారు మీ క్షేమం కొరకు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. అనుదినం ఆత్మలు పంపబోతున్నాడు. ఆమెను చెప్దామా? అయితే ఈ అనుభవాలు, ఈ 3 దినాలు, ఈ పండుగ దినాలు ఎలాగైనా ఆసక్తి చూపించామో, ఎంత అయినా సరే మనం నలిగిపోయామో, ఎంత సమర్పించుకున్నామో, ఎంత సరి చేసుకున్నామో, ఎంత ఆయనకు అప్పగించుకొని తీర్మానం చేశామో, ఆ తీర్మానం మనం స్థిరంగా ఉంటే ఇది జరగబోయేది ఏంటంటే అపోస్తలుల దినాలు ఏది జరిగిందో అదే మన ప్రాంతాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు
స్థలాలు వచ్చినా రాకున్నా ఆత్మలైతే నమ్మకంగా దేవుడు పంపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలు ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడు? స్థలాన్ని కూడా ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. డోంట్ వరీ. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు చెప్పండి. నా మనసులో ఉన్నమాట మీరు చెప్తే చాలా గ్రేట్. ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నా నేను, అది మీకు శుభం, ఇక్కడ సంఘానికి సేవకు శుభం. చెప్పండి. పాజిటివ్ వర్డ్, అది వాక్యమే. చెప్పండి అమ్మా, ఎవరైనా అమ్మా, ఎవరికైనా కొద్దిగా తలంపు వచ్చినా చెప్పండి. సమస్త భూమి ఎవరిది? యెహోవాదే. ఉన్నవాడు, అనువాడు, ఉండువాడు. ఆమేన్. మనకు రక్షణ మొదలుకొని ఉన్నాడు, సేవలో ఉన్నాడు, మనకు మన కుటుంబాలకు ఆయన ఉన్నాడు. ఉన్నవాడు, అనువాడు, ఉండువాడు ఆయన. ఆయన మనల్ని చేసుకున్నవాడు, ఆయన మనల్ని వెతికి రక్షించుకున్నవాడు. హల్లెలూయా. కనుక ఈ దినాన మీ వ్యక్తిగతంగా చింతించకండి, కుటుంబ విషయాలు చింతించకండి, సేవ విషయంలో చింతించకండి, స్థలం విషయంలో కూడా చింతించకండి. దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. చప్పలు కొడతారా? మంచిగా భాషలతో మాట్లాడుతూ మంచిగా ప్రభుని గణపరచండి. రబాల రక రబా షాల రబంద రబా రబా క రబా బా రబాల రక రబా షబా రబా క రబా షబా రక రబా. ప్రతి వ్యతిరేక శక్తులు దేవుడు బంధించబోతున్నాడు. మనకు ద్వారాలు తెరవబోతున్నాడు. వ్యక్తిగతంగా ద్వారాలు తెరవబోతున్నాడు. కుటుంబ పరంగా ద్వారాలు తెరవబోతున్నాడు. సంఘ పరంగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. సేవ పరంగా ద్వారాలు తెరవబోతున్నాడు. ఆయన సంకల్పం నెరవేర్చబడబోతుంది. ప్రతి మనుషుణ్ణి క్రీస్తు నందు సంపూర్ణ చేసి ఆయన ఎదురు నిలబెట్టవాలని మన ఆత్మీయ తల్లిదండ్రులకు ఇచ్చిన దర్శనం ఇక్కడ దేవుడు ప్రారంభించిన దేవుడు కొనసాగిస్తూ తన సంపూర్ణ కార్యం చేయబోతున్నాడు. అంతవరకు దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు. రాకడ వరకు ఆయన మనల్ని కాపాడబోతున్నాడు. ఆమేన్. కనుక నేను ముగిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా ప్రతి కూటానికి రండి. ఆయన సన్నిధిలో ఉంటేనే ప్రతిష్ట గల వారు ఎక్కడ ఉంటారమ్మా? ఆయన సన్నిధిలో కనబడతారు. నేను అదే ఒక్కటే మాట, నేను అన్నీ చెప్పలేదు. యేసయ్య ప్రతిష్ఠించుకున్నాడు కనుక ఆయన ఫలించాడు. ఆమెన్ చెప్పండి. ఇది ఇంత పెద్దగా ఈ బ్రాంచే కాదు, అనేక బ్రాంచ్ దేశమంతా, ప్రపంచమంతా ఆయన ద్వారా రక్షణలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మకంగా ఆయన సన్నిధికి రండి, అన్ని కూటాలు పాల్గొనండి, దైవజనులు చెప్పిన ఆ నడిపింపులో మీరు ఉండండి, ఆ వాక్యంలో మీరు ఉండండి. తప్పకుండా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మనం సిద్ధపడి, మన కుటుంబాలు సిద్ధపడి, మన ద్వారా అనేక ఆత్మలు, ఈ మంతినే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు అనేకులు సిద్ధం చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని విషయాల్లో దేవుడు మన సేవను, మనల్ని, మన కుటుంబాన్ని పైవారిగా చేయబోతున్నారు. మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. వ్యతిరేక గుంపు కూడా మన పక్షాన దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సన్నిధిలో ఉండండి, నడిపింపులో ఉండండి, సహవాసాలు ఉండండి. అందుకు ప్రతిష్ఠించుకొని మీరు యేసు లాంటి జీవితం చేయనట్లుగా మీరు ఫలించి మీ ఫలాలు ప్రభు కొరకు ఎన్ని కష్టాలు, శ్రమలు వచ్చినా కాపాడుకోండి. దేవుడు మిమ్మల్ని అలాగున దీవించునుగాక. మనకిచ్చిన పనిని మనం చేసి ముగించి ప్రభును మహిమపరచునుగాక, మహిమపరచుదుముగాక. ఆమేన్, ఆమేన్. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక. అందరూ మోకరించండి, మోకరించండి. రబాల రాషాల రబంద రబ. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ.